Daily. Taste the Daily. కార్తీక పౌర్ణమి నేపథ్యంలో కాకినాడ జిల్లాలో అధికారులకు టెన్షన్ పట్టుకుంది. ఇటీవల జరిగిన దుర్ఘటన నేపథ్యంలో అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాశీబుగ్గ ఘటన అనంతరం అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలిచ్చారు. తన నియోజకవర్గంలోని కుక్కుటేశ్వర స్వామి పాదగయ ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్వామివారి కళ్యాణం, జ్వాలా తోరణం, గ్రామోత్సవం, దీపోత్సవం వేడుకల్లో ఎలాంటి అపశృతులు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. గెలిచి రచ్చగెలవాలన్న పవన్ కళ్యాణ్ ఆదేశాలను పాదగయ అసిస్టెంట్ కమిషనర్ కాటన్ జగన్మోహన్ శ్రీనివాస్ అమలు చేస్తున్నారు. రేపులో వేలల్లో వచ్చే భక్తులకి ఏర్పాట్లు ఏం చేశారు అడిగి తెలుసుకున్నాం. సార్, మీకు తెలియదు కాదు, కార్తీక పౌర్ణమి రోజు వేలల్లో భక్తులు తరలి వస్తారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆదేశాల ప్రకారం 350 రోజులు మీరు భూనేరులో కొత్తగా బోర్ వేస్తారు. ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఓం నమ శివాయ. ఈ గత నెలలో ఉన్న సదుపాయాలన్నింటినీ కూడా ప్రస్తుతం పెరుగుతున్న భక్తుల యొక్క తాకిడిని దృష్టిలో పెట్టుకుని, ఈ మధ్యన జరిగిన అవాంఛిత సంఘటన కూడా దృష్టిలో పెట్టుకుని గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కొనియాల పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రివర్యులు, కమిషనర్ వారు ఇచ్చిన వివిధ ఆశయాలను అనుసరించి వారందరూ ఒకటే చెప్తున్నారు. వేగవంతమైన త్వరితమైన దర్శనం కన్నా కొంచెం లేట్ అయినప్పటికీ సురక్షిత దర్శనానికి ప్రాధాన్యత అనే విషయాన్ని పరిగణలో తీసుకోవాలని, తరచుగా జాగ్రత్తలని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ప్రతి భక్తులకి నిరంతరం చేస్తూ, సీసీ కెమెరాలు మానిటరింగ్ నిరంతరం చేస్తూ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షణ చేయవలసిందిగాను, అదనపు పోలీస్ సిబ్బందిని, అలా విధంగా సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవాల్సిందిగాను కోరుతూ, భక్తులకు సురక్షితమైన దర్శనమే ప్రథమ ప్రాధాన్యతగా ఈ అన్ని కార్యక్రమాలను నిర్వర్తించగలవలసిందిగా, మరీ ముఖ్యంగా రేపొద్దున రాబోయే కార్తీక పౌర్ణమికి కూడా ఎక్కువ సంఖ్యలో జనాలని తాకిడి ఉంటుందనే ఒక అంచనాతో ఈ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేసి ఉన్నాం. అంటే మీకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి ఈ పాదగయ క్షేత్రం అంటే విపరీతమైన అభిమానం, పిఠాపురం పట్టణం మీద అభిమానం. ఇక్కడ వరలక్ష్మి వ్రతాలకి 14,000 చీరలు పంపించారు. అదేవిధంగా టీచర్స్ డే రోజు పిఠాపురంలో పనిచేసే మహిళా టీచర్లందరికీ బట్టలు పంపించారు. ఈ జ్వాలాధోరణానికి వేల సంఖ్యలో భక్తులు వస్తారు. మీరు ఇప్పటికే సిఐఆర్ మాట్లాడారు. అదేవిధంగా అన్నవరాన్ని కూడా ప్రత్యేకంగా జాయింట్ కమిషనర్ వెళ్ళారు. ఈ ఆలయానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలు ఎలా అమలు అవుతున్నాయి? ఈ ఆలయానికి సంబంధించి పౌర్ణమి రోజుని, ప్రతి పౌర్ణమికి కూడా ఉదయం చండీ హోమం, అదేవిధంగా శాంతి కళ్యాణం రాత్రి ఇక్కడ జరపడం ఆనవాయితీగా వస్తుంది. రేపు పౌర్ణమి కూడా అదేవిధంగా 2 కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఈ కార్తీక పౌర్ణమిలో గ్రామ సేవ నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. గ్రామోత్సవం కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అన్నిటికీ కూడా పారంపర్యంగా ఈ శాస్త్రాన్ని, హిందూ మతాన్ని, వైభవాన్ని కాపాడుతున్న ఆలయ అర్చకులు, అదేవిధంగా చండీ పారాయణదారులు, ఇతర పండితులతోటి ఇప్పటికి సమావేశమై తగు జాగ్రత్త, మరింత వైభవంగా సురక్షితమైన దర్శనానికి ఏర్పాటు చేశాం. యథారాజా తథా ప్రజ అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత శ్రద్ధ తీసుకున్నారో అదేవిధంగా ఇతర ఆలయాల్లో ఏర్పాటు చేయని విధంగా ధార్మిక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే వంశపారంపర్యకులు 12 మంది ఉన్నారో వాళ్ళతో కలిపి కమిటీ ఏర్పాటు చేశారు. వాళ్ళు ఇచ్చే సూచనలు ఎలా అమలు అవుతున్నాయి? ఈ ప్రతి వైదిక కమిటీ ప్రతి ఒక్క ముఖ్యమైన పర్వదినానికి ముందుగా వైదిక కమిటీతో సమావేశమై ఈ క్షేత్రంలో ప్రస్తుతం ఉన్న వైదిక కమిటీ అధ్యక్షులు దత్తప్రసాద్ శర్మ గారు, మిగిలిన సభ్యులతోటి కమిటీగా ఫామ్ అయిన వాళ్ళతోటి ప్రతి ఒక్క విషయం ఈ పారంపర్యంగా ఏమొస్తుంది, ప్రజెంట్ వచ్చిన భక్తులకి ఏ విధంగా మనం దాన్ని మార్పు చేసుకోగలం, మత వైభవం కానీ ఎక్కడ ఈ హిందూ ధర్మాన్ని మరింత బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవడం కానీ వైదిక కమిటీ యొక్క తీర్మానాలని సాయశక్తులు అందరూ కలిపి కుటుంబంగా వైదిక కుటుంబంలో వాటిని అమలు జరపడానికి కృషి చేస్తున్నాం. దీపం జ్యోతి పరబ్రహ్మని, దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అసలు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు పెట్టే దీపానికి ప్రాధాన్యత అర్చకులు. శ్రీ గురుభ్యో నమః. మనకి ప్రతి సంవత్సరంలో వచ్చే మాసాల్లో కార్తీక మాసం అతి ప్రాముఖ్యమైన మాసము. ఈ నెలలో విష్ణువుని అలాగే ఈశ్వరుని కూడా సమానంగా మనం పూజిస్తూ ఉంటాము. కార్తీక దామోదరుడు అనగా దీపాన్ని కూడా మనం వీళ్ళిద్దరికీ కూడా సమానంగా ప్రాముఖ్యత కలిగి, దీపం కూడా చాలా విశేషణుడి. అందరూ ఈ నెలలో ఉపవాసాలు ఉండడం, నోములు నోచుకోవడాలు, వ్రతాలు, కేదార గౌరీ వ్రతం, సత్యనారాయణ వ్రతం, ఇటువంటి వ్రతాలన్నీ ఆచరించడాలు, బ్రాహ్మణులకి దీపాన్ని దానం కింద ఇవ్వడం, అలాగే ఉపవాసం ఉండి భోజనాల నిమిత్తంగా స్వయంపాక దానం ఇవ్వడం,
శాలిగ్రామ దానం చేయడం, ఇటువంటి దానాలన్నీ కూడా ఈ నెలలో చేస్తూ ఉంటారు. ఈ నెలలో మనం ఏ కార్యక్రమం చేసినా దానికి రెట్టింపు ఫలితం కలుగుతుందని మనకు శాస్త్రంలో చెప్పబడుతున్నది. అటువంటిది ఈ పరమ పవిత్రమైనటువంటి పిఠాపురం పాదగయ క్షేత్రంలో రేపు బుధవారం పౌర్ణమి పురస్కరించుకుని చాలా విశేషంగా వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి సౌకర్యాలకి ఆటంకం లేకుండా అభిషేకాలకి అలాగే అమ్మవారి కుంకుమార్చనలకి కూడా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే సాయంత్రం 7 గంటలకి స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవం, అనంతరం జ్వాలాతోరణం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతున్నది. ఇది కాకినాడ జిల్లాలో అత్యంత కీలకమైన అటు అన్నవరం కావచ్చు, ఇటు పిఠాపురం పాదగయ కావచ్చు, అంత ప్రాధాన్యత ఉంది. ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం అర్చకులు చెప్పినట్లుగా దీపాలు వెలిగిస్తారు, స్వామివారి కళ్యాణం చేస్తారు, జ్వాలాతోరణం నిర్వహిస్తారు, గ్రామోత్సవం చేస్తారు. ఎన్ని కార్యక్రమాలు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, ఇది పవన్ కళ్యాణ్ అడ్డా కాబట్టి ఆయన పేరు నిలబెట్టే విధంగా, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసే విధంగా పూర్తి ప్రశాంత వాతావరణంలో భక్తులు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 10 నిమిషాల దర్శనం లేట్ అయినా మనస్ఫూర్తిగా దేవుణ్ణి దర్శించుకుని నిండు మనసుతో వెనుదిరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని అసిస్టెంట్ కమిషనర్ జగన్మోహన్ శ్రీనివాస్ అర్చకులు చెప్పడం జరిగింది. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, పిఠాపురం.